మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అయితే శ్రీకాకుళం జిల్లా బూర్జా పోలీస్ స్టేషన్ లో మహిళా ఎస్ఐ ప్రబలికపై దాడి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వైసీపీ నేత చింతాడ రవిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. దాడి ఇష్యూపై చింతాడ రవి స్పందించారు. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ అవ్వడాన్ని తట్టుకోలేకే తప్పుగా ప్రవర్తించానని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి చింతాడ రవికుమార్ స్పందించారు. మహిళా ఎస్ఐతో అసభ్యంగా నేను ప్రవర్తించలేదు, తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనంటూ ఆయన వైపు స్పష్టం చేశారు. ఎస్ఐ ప్రబలికతో తనకు ముందు నుంచే పరిచయం ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో జనాలు ఉన్నారనే కాస్త పక్కకు జరగమన్నారు. అనారోగ్యంతో ఉన్నారు కదా, ఎందుకు వచ్చారు అని చెప్పేసి పక్కకు రమ్మని చెప్పేసి మాట్లాడాను. సో దాని మీదే కేసులు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయనైతే ఓవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన స్పందించిన తీరు అలా కనిపించింది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆంధ్ర వలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్ కు ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకి తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. ఇది ఏబిఎన్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, టీవీ5 వాళ్ళు ఈ ఫోటోని లేకపోతే ఆ జరిగినటువంటి చిన్న వీడియోని అవన్నీ మేము జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్తున్నాం. మేము ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్ గా చెప్పాను. నేను మేడం మీకు బాగులేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మళ్ళీ పక్కకి తీసుకువెళ్తున్నాం. ఈ ఇష్యూ ఇది మేడం గారికి కూడా చాలా క్లియర్ గా తెలుసు. అయితే దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేయడం కోసం సాగుగా చూపించి కక్ష కట్టి ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నారండి? ఇక ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాట రవికుమార్ ఆయనైతే స్పందించడం జరిగింది. సో మొత్తానికి నిన్న ఆమె ఎస్ఐ ప్రవళిక అనేటువంటి మహిళ నాకు ముందు నుంచే తెలుసు, మా బూర్జా మండలం వ్యక్తే, సో ఆమె హెల్త్ బాగాలేదు అని చెప్పేసి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేశాను. జనాలు ఇంతమంది ఉంటారు, వేలాది సంఖ్యలో జగన్ ని చూడడానికి అభిమానులు వస్తూ ఉంటారు, అక్కడ స్లోగన్స్ జై జగన్ అని కూడా చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆ మహిళా ఎస్ఐ చెవులు రెండింటిని కూడా పట్టుకునేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా నేను చూసి
చూశాను, సో అందుకని చెప్పేసి ఆమెను జస్ట్ పక్కకు తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ తప్పించితే ఇందులో ఏమీ లేదు, దీన్ని కొన్ని టీవీ ఛానల్స్ అన్ని వాంటెడ్లీ వేస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన మొత్తానికి మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆయన పరారీలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మీద నాన్ బెయిలబుల్ కూడా కేసు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన పరారీలో స్విచ్ ఆఫ్ లో కూడా ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది, ఆయన ఫోన్ కూడా. సో దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, దీని గురించి డీటెయిల్స్ అందించండి కిరణ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఉత్తరాంధ్ర పర్యటన తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయన శ్రీకాకుళం జిల్లా వెళ్లే సమయంలో ఇటు ఏదైతే ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో ఏదైతే ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించిన భారీ స్థాయిలో జగన్ స్వాగతం పలకడం, ప్రజలు రావడం, అక్కడ ఆ భారీ జనసందోహంలో మహిళా ఎస్ఐ ప్రవల్లికకు ఆరోగ్యం బాగలేదు. ఆమె దానికి ముందు నుంచే తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగా నేను అక్కడ ఇబ్బంది పడుతున్న ఎస్ఐని చూసి, మేడం మీకు ఆరోగ్యం బాగలేదు, సో ఈ భారీ స్థాయిలో జనాలు మీద పడుతున్నారంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అంతకు మించి అక్కడ మహిళా ఎస్ఐ పైన ఎలాంటి దౌర్జన్యం చేయలేదు, ఎలాంటి మాటలు మాట్లాడలేదు. కేవలం జన సమీకరణ వల్ల, జన సందోహం వల్ల ఆరోగ్యం బాగలేని మహిళా ఎస్ఐ ఇబ్బంది పడతారు అనే కోణంలో మాత్రమే తాను పక్కకు తీసుకెళ్ళాను తప్పితే ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేసే పరిస్థితి లేదు. అలాంటి నేచర్ కూడా తనది కాదంటే ఆయన క్లారిటీ ఇవ్వబోయారు. అయితే ఆయన పైన చింతాడ రవికుమార్ పైన ఇప్పటికే పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, లేడీ ఎస్టాలింగ్, చట్ట విరుద్ధంగా కుట్ర, అధికారి విధులను అడ్డుకోవడం, ఈ సెక్షన్ల పైన చింతాడ రవికుమార్ పైన కేసు పెట్టారు. ఆయన ఫోన్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన ఎక్కడో ఇంటిలో లేకుండా బయట ప్రాంతానికి వెళ్లిపోయారనే సమాచారం అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, జగన్ పర్యటన ఉద్రిక్తత లేవడం, అటు శ్రీకాకుళం జిల్లా జైలు వద్ద కూడా ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన లాఠీ జరగడం, ఈ మొత్తం వ్యవహారంలో అటు సిదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించకుండా జగన్ వెనుక తిరిగిన పరిస్థితున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన దాదాపు ఇటు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే అటు శ్రీకాకుళం వరకు అటు పోలీసులు, ఇటు వైసీపీ నేతలు ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ స్థాయిలో జన సమీకరణ, చివరికి జైలుకు ఇన్ టైంలోకి వెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ కూడా రద్దయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చింతాడ రవికుమార్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తాను ఎక్కడ కూడా మహిళా ఎస్ఐ ప్రవల్లిక పైన దౌర్జన్యానికి పాల్పడలేదు, కేవలం ఆమె ఆరోగ్యం బాగలేదు అనే ఒక కోణంలో మాత్రమే ఆమెను పక్కకు తీసుకెళ్లడం జరిగింది. భారీ స్థాయిలో జన సమీకరణ జరిగిన సమయంలో భారీ స్థాయిలో జనాలు బీద పడే అవకాశాలు ఉన్నాయనే కోణంలో మాత్రమే తాను మహిళా ఎస్ఐని పక్కకు తీసుకెళ్ళడం తప్పితే ఎక్కడ కూడా ఆమె విధులను అడ్డుకోవడం కానీ, ఆమె ఏదైతే లేడీ ఎస్టాలింగ్ చేయడం కానీ, మహిళా ఎస్ఐ మహిళా ఎస్ఐ విధులను అడ్డుకోవడం కానీ, డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐని తాను ఎక్కడ అడ్డుకోలేదంటూ చింతాడ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన అటు ఉత్తరాంధ్ర జగన్ పర్యటన, ఇటు చింతాడ రవికుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రియ, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చింతాడ రవికుమార్ ఆయన పరారీలో ఉన్నట్టుగా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. దీనికి సంబంధించి మరి పోలీసులు ఆయన లొకేషన్ ట్రేస్ చేయడానికి ఎలాంటి సాంకేతికంగా పరిశీలిస్తున్నారు ఆధారాలను, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియ, చింతాడ రవికుమార్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ అవ్వడంతోనే ఓర్వలేక తమ పైన కేసులు పెట్టారు. తాను ఎక్కడ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. మహిళా ఎస్ఐ ఎక్కడ కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, లేదా ఎలాంటి ఆమె విధులను అడ్డుకోవడం కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. తన పైన కేసులు పెట్టినంత మాత్రం తాను వెనక్కి తగ్గను, తాను భయపడేది లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఎవరు కూడా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడే పరిస్థితులు లేవంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా చింతాడ రవికుమార్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఆయన ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ
ఎస్ఐ ప్రవళిక తనకు ముందు నుంచే పరిచయం కాబట్టి ఆమె అనారోగ్యంతో ఉంది కాబట్టి తాను పక్కకు తీసుకెళ్ళాను తప్పితే ఎక్కడ కూడా అయితే ఇక్కడ తాము చూసుకుంటే మరోవైపు ఇప్పుడు చింతాడ కూడా ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఇదంతా కావాలని చేస్తున్నారు, ఇది కేవలం ఆమె హెల్త్ బాగాలేదన్నటువంటి ఒక కన్సర్న్ తో నేను అలా చేశానని చెప్పడం జరిగింది. సో ఆయన స్పందించిన తర్వాత ఆ మహిళా ఎస్ఐ గాని ఉన్నతాధికారులు గాని ఎవరైనా స్పందించడం జరిగిందా దీనికి సంబంధించి? ప్రియ, ఇక్కడ మహిళా ఎస్ఐ ఎలాంటి మహిళా ఎస్ఐ స్పందించలేదు. అయితే మహిళా ఎస్ఐని అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు, ఇటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా పరామర్శించారు, ఎస్ఐతో మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేసు నమోదైన తర్వాత ఎస్ఐ ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో సంబంధం లేకోకుండానే కేసులు నమోదవుతున్నాయి. కేవలం పై అధికారుల ఒత్తిడి, మరోపక్క ప్రభుత్వం ఒత్తిడి, ఈ నేపథ్యంలో భాగంగానే తన పైన కేసులు నమోదు చేశారు. ఇది కూటమి ప్రభుత్వం కుట్ర అంటూ చింతాడ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే తనకు తన నియోజకవర్గంలో ఎస్ఐ పనిచేసింది కాబట్టి తనకు ముందు నుంచి తెలుసు కాబట్టే తాను ఆమె ఆరోగ్యం బాగలేదు కాబట్టి భారీ స్థాయి జన సమీకరణ జరిగినప్పుడు ఆమె ఇబ్బంది పడుతుందనే కోణంలో ఆమె పక్కకు తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి తప్ప తాము ఎక్కడ కూడా డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ విధులు అడ్డుకోలేదు అంటూ చింతాడ క్లారిటీ ఇచ్చారు. మరోపక్క చింతాడ ప్రస్తుతానికైతే అందుబాటులో లేరు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అయితే చూడాలి పోలీసులు ఏ విధంగా ట్రేస్ చేస్తారా, చింతాడ మీద నమోదైన కేసులు అరెస్ట్ చేశారు లేదా చింతాడ ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళా ఎస్ఐ పై దౌర్జన్యం ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. ఇక శ్రీకాకుళం జిల్లా బూర్జా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ ప్రవళికపై దాడి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వైసీపీ నేత చింతాడ రవిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశారు. దాడి ఇష్యూపై కూడా చింతాడ రవి స్పందించారు. ఆయన వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ అవ్వడాన్ని తట్టుకోలేకే తప్పుగా ప్రవర్తించానని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన స్పందించారు. అలాగే మహిళా ఎస్ఐతో అసభ్యంగా నేను ప్రవర్తించలేదు, తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడనంటూ వైపు ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐ ప్రవళికతో తనకు ముందు నుంచే పరిచయం ఉందని చెప్పారు. ఇటీవల కూడా ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో జనాలు ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించి కాస్త పక్కకు జరగమన్నాను, అంతకుమించి ఏది లేదు. సో దీనికి సంబంధించి కొన్ని టీవీ ఛానళ్లు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు వేస్తున్నాయి, అందులో నిజం అసలు లేదు. ఆవిడ బూర్జా మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆమె ముందు నుంచి పరిచయం ఉండింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వేలాది సంఖ్యలో ఉన్నారు, జగన్ ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ కూడా జై జగన్ అని స్లోగన్స్ చెప్తుంటే మహిళా ఎస్ఐ ఒక్కసారిగా 2 చెవులు మూసుకోవడం జరిగింది. సో అందుకని చెప్పేసి పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాను, పక్కకు జరగమని తప్పిస్తే అందులో ఏమీ లేదు అని చెప్పేసి ఆయన స్పందించడం జరిగింది. సో మొత్తానికైతే ఇది శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్ వద్ద బూర్జా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విధిలో ఉన్న మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల అసభ్యంగా దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుతో చింతాడ రవికుమార్ మీద నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదయ్యాయి. సో చూడాలి, ప్రస్తుతానికైతే ఆయన పరారీలో ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అంతుంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. మరి పోలీసులు ఆయన ఫోన్ ని ట్రేస్ చేసి పట్టుకుంటారా, లేకపోతే ఆయన ముందుగానే ఒక బెయిల్ తెచ్చుకుంటారా? సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాలంటే మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.